హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యన కళ్యాణ్ గారినైతే చాలా అంటే చాలా నెగెటివ్ చేస్తున్నారండి. ఆ హేటర్స్ అనేవాళ్ళు. మనకైతే చిరంజీవి గారి బర్త్‌డేకి ఒక ఈవెంట్ అయితే జరిగింది కదా! దానికైతే కళ్యాణ్ గారినైతే ఇన్వైట్ చేశారు. సో, అప్పుడు మాట్లాడిన కళ్యాణ్ గారి స్పీచ్ గురించి చాలామందైతే నెగెటివ్ చేస్తున్నారు. సో, దాని గురించైతే నేనైతే గట్టిగా అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, అక్కడ 2 టాపిక్స్ అండి మెయిన్‌గా వాళ్ళు నెగెటివ్ చేసేది. ఆ టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తే గూస్ బంప్స్ మూమెంట్స్ రావు అని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. సో, దానికి ఒక క్లియర్ ఆన్సర్ అయితే నేనైతే చెప్తాను. సో, అసలు వాళ్ళు చేసే కమెంట్స్ గాని మనం గాని చూస్తే అసలు మనుషులేనా వీళ్ళెందుకు ఇలా కమెంట్ చేస్తున్నారు అనైతే నాకైతే అనిపించింది. సో, అందుకని చెప్పి గట్టిగా అయితే ఆన్సర్ ఇద్దామని చెప్పైతే నేనైతే వీడియో చేస్తున్నాను. ఆ మూవీస్‌కి కళ్యాణ్ గారి మూవీస్‌కి గూస్ బంప్ మూమెంట్స్ రావు అని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. సో, ఎవరికైనా గానీ ఫస్ట్ టైము అంత పెద్ద స్టేజ్ పైన కళ్యాణ్ గారు మాట్లాడడము ఫస్ట్ టైమ్ అండి. ఎవ్వరికైనా గానీ మాట అనేది తడబడుతుంది. కొంచెం కన్‌ఫ్యూజ్ అనేది అవుతారు. కరెక్ట్‌గా ఎలా మాట్లాడగలుగుతారండి. సో, కళ్యాణ్ గారు 'బిగ్ బాస్‌కి' వెళ్ళక ముందు కూడా తనైతే పవన్ కళ్యాణ్‌కైతే ఫ్యాన్ అయితే చెప్తారండి. సో, తన మూవీస్ రీసెంట్‌గా రిలీజ్ అయిన అప్పుడు కళ్యాణ్ గారు ఫస్ట్ రోజే ఎళ్లి చూసారండి 'ఓజీ' గాని, 'హరిహర వీరమల్లు' గాని. సో, తనైతే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయితే దీన్ని బట్టి మనమైతే చెప్పొచ్చు. అండ్ దీనికి 'బిగ్ బాస్‌కి' ముందు కూడా కళ్యాణ్ గారైతే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికైతే బిగ్ ఫ్యాన్ అని చెప్పి తనైతే చెప్పాడు. సో, ఏదో మాట తడబడి ఉంటుంది గానీ, తనైతే అలా అయితే అనడు. ఒక పక్కన పొగుడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. సో, ఎందుకు తనైతే అలా అంటారు? మీరైనా చెప్పండి. మీకన్నా ఒక రొంత ఆలోచన అనేది ఉండదా? ఎవ్వరైనా కానీ అంత పెద్ద స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారు, అంత పెద్ద స్టార్‌ని అంటారా ఎవరైనా గానీ? సో, కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని చెప్పి. సో, తనంటాడా? ఒక్క నిమిషం కూడా ఆలోచించరా? మీకేది పడితే అది ఎడిట్ చేసి, లేపోతే ట్రోల్స్ చేయడము, లేకపోతే నెగెటివ్‌గా కామెంట్ చేయడము అంతేనా? ఒక్క రొంత ఆలోచించొచ్చు గదా! ఎందుకంటారు అంత పెద్ద స్టేజ్ పైన అని చెప్పి. తనకిష్టమైన హీరోనైతే ఎవరైనా అంటారా? అది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాడు అంతే. మాట తడబడింది కానీ, దాంట్లో ఎటువంటి ఉద్దేశ్యం లేదు. సో, దీన్నెందుకు నెగెటివ్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదండి. సో, మనలోంచెళ్ళిన కామనరు అంత పెద్ద స్టేజ్‌కి వెళ్ళి మాట్లాడారంటే చాలా ప్రౌడ్ మూమెంటు. తన జర్నీని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. తను లాస్ట్ ఇయరు మనతో పాటు ఇలా ఉండేవాడు. 1 ఇయర్ తర్వాత అంత పెద్ద స్టేజ్‌కి వెళ్ళాడంటే అది మొత్తం కూడా తన కష్టం వల్లే. సో, మీరు కూడా అంత పెద్ద స్టేజ్‌కి వెళ్ళాలి, అంత పెద్ద సక్సెస్ చూడాలని చెప్పి మీరు కూడా అనుకోవాలి. అంతేగాని ఒకరు సక్సెస్ అయ్యారు వాడిని కిందకి లాగుదాము అని చెప్పి థాట్‌లో అయితే మీరైతే ఉండకూడదు. మీరింకా ఆ నెగెటివ్ కామెంట్‌లకి, ఆ ట్రోల్స్‌కే పరిమితం అంతే. ఒకరిని చూసి ఏదైనా మంచుంటే దాన్ని చూసి నేర్చుకోవాలి. ఒకరు మనలోంచి వెళ్ళి అంత పెద్ద స్టేజ్‌కి వెళ్లారంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేగాని నెగెటివ్ చేయడము, ట్రోల్ చేయడం ఏంటండి ఇది? ఆ! అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఆ కామెంట్స్ కానీ చూస్తే అసలు ఎందుకు విన్నర్ చేసాము? ఇలాంటోళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంతే ఎలాంటోళ్ళు? నాకైతే అర్థం కావట్లేదు. ఊరినైతే అంత పెద్ద స్టేజ్‌కైతే వెళ్ళిపోతారా? ఎంతో కష్టం చేస్తే తప్ప ఆ స్టేజ్‌కైతే వెళ్ళరు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ట్రోల్స్ తన పైనైతే, ఎన్నో బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ తట్టుకొని అంత పెద్ద స్టేజ్‌కైతే వెళ్లారు. అదైతే మామూలు విషయం కాదు. ఇంకోటేంటంటే చిరంజీవి గారినైతే అవమానించారంట కళ్యాణ్ గారు. ఎక్కడ అవమానించారో నాకైతే చెప్పండండి. సో, కళ్యాణ్ గారు అతను అని చెప్పి చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్తున్నారు. అప్పుడు అతను అన్నప్పుడు అక్కడున్న కొంతమంది ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ ఆయన, ఆయన అనైతే చెప్పారు. చెప్పినప్పుడు కళ్యాణ్ గారు సరే అని చెప్పి ఆయన అని చెప్పిన వెంటనే మళ్ళీ కూడా అతను అని వచ్చింది. ఎందుకొస్తుంది? చెప్పండి. అంత పెద్ద స్టేజ్ పైన ఎవరైనా అంటారా? ఎందుకొచ్చింది? డిఫరెంట్ ప్లేసుల్లో చాలా రకాలుగా మాట్లాడతారు. అక్కడ ఇక్కడ ఆయన అంటే, అక్కడ అతను అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టే. మనము 'బిగ్ బాస్‌లో' చూసినప్పుడైనా కానీ, కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారిని అతను అనే సంబోధిస్తారండి. సో, అది రెస్పెక్టే కదా! వాళ్ళ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా! సో, వాళ్ళ ప్లేసుల్లో అతను అంటారేమో, దీన్నెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు? ఆ! ఆయన అని చెప్పి అరిచినా, మళ్ళీ ఆయన అని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు. అయినా కానీ మళ్ళీ తనకైతే అతను అని వచ్చింది. ఎందుకంటే, తను మాట్లాడే విధానమే అది.
తను మాట్లాడే విధానమే అది. తన అదే చిరంజీవి గారి గురించి అంత గొప్పగా చెప్తున్నారు. తనని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఎంతోమంది ఎదిగారని చెప్పి కళ్యాణ్ గారైతే చెప్తున్నారు. సో, అలా చెప్పిన వాళ్ళు చిరంజీవి గారినైతే అవమానిస్తారా? మీకు బుర్ర లేదా? ఆలోచించే అంత లేదా మీకు? ఏది పడితే అది కింద కామెంట్ చేసేస్తారు. ఎలా పడితే అలా వీడియోలు చేసేస్తారా? ఎవ్వరైనా కానీ అంత పెద్ద స్టేజ్ పైన ఎవరైనా మాట్లాడతారండి? అంత పెద్ద స్టార్‌లని. ఒక్క రొంతైనా మీకుండాలండి బుద్ధనేది. ఒకరినెందుకు కిందకి లాగాలి, నెగెటివ్ చేయాలని చూస్తారు మీరసల? కళ్యాణ్ గారి ఆ మాట్లాడే విధానమే అంత అతను అని అందరిని అలా పిలుస్తారు. వాళ్ళ సైడు అలాగే రెస్పెక్ట్ ఇస్తారు. సో, రెండోసారి కూడా ఆయన అనే చెప్పారు. ఫ్యాన్స్ అయినా కానీ కళ్యాణ్ గారికైతే అతను అనే వస్తుంది. ఎందుకంటే అటు సైడ్ అలాగే మాట్లాడతారు. దీన్ని అర్థం చేసుకోండి అంతే. ఎక్కడెక్కడ నెగెటివ్‌లుంటాయా? ఎక్కడెక్కడ పట్టుకుందామా? వాళ్ళని ఎక్కడెక్కడ బ్యాడ్ చేద్దామా? ఇది కాదు. మీరెప్పుడెప్పుడు ఎదగాలా అనే దాని మీద మీరైతే దృష్టి పెట్టండి ఫస్టు. పక్కనోళ్ళ సక్సెస్‌ని చూసి ఏడవడం కాదు. మీరెప్పుడు సక్సెస్ అవ్వాలి, మీరెప్పుడు అంత పెద్ద స్టేజ్‌కి వెళ్ళాలో దాని గురించి ఆలోచించండి. ఒకరిని లాగేసేదానికి, ఒకరిని తొక్కేసేదానికి ఎప్పుడు మీ మైండ్ పని చేయకూడదు. మీరెప్పుడు ఎదగాలి, మీరెప్పుడు సక్సెస్ అవ్వాలి దాని గురించే. నాకైతే చాలా అంటే చాలా కోపమొచ్చిందండి ఆ వీడియో చూసిన తర్వాత. ఇవే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఎందుకని చెప్పి ఒకరు సక్సెస్ అయ్యితే వాళ్ళని చూసి మనం ఉండలేము. అది మామూలుగా హ్యూమన్స్‌లో ఉండే న్యాచురల్ థింగే. సపోర్ట్ చేయండి. మనలోంచి ఎళ్ళిన ఒక కామనర్‌ని సపోర్ట్ చేయండి. వాళ్ళని ఇన్‌స్పైర్‌గా తీసుకోండి. అప్పుడే కదా మనం గూడా సక్సెస్ అవుతాము. మంచిగా ఎదుగుతాము. నాకైతే కోపమొచ్చిందండి. అందుకే నేనైతే ఒక వీడియో అనేది చేశాను. సో, నేను మాట్లాడింది కరెక్టు అనిపిస్తే కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హైప్ చేయండి. ఎక్కువ మందికైతే రీచ్ అవ్వాలి. అండ్ లైక్ కూడా చేయండండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఈ నెగెటివ్‌గా చేసే వాళ్ళందరికి కూడా బుద్ధి రావాలి ఈ వీడియో చూసి. వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం.